ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మంచిది. ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానిస్తూ ప్రార్థనపూర్వకంగా ప్రారంభిద్దాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమాకాండం 10వ అధ్యాయం 24వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫరో మోషేను పిలిపించి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను అని చెప్పెను. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయం మాతో మాట్లాడమని యేసు నామమున ఈ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి కనానుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సాతానుడు లేకపోతే ఫరో రకరకాల తంత్రాలను ఉపయోగిస్తూ ఉన్నాడు. మీరు సోమరులు అని హేళన చేశాడు, హింసించాడు, శ్రమల పాలు చేశాడు, ఐగుప్తులోనే ఆరాధించండి అని సలహా ఇచ్చాడు, దూరంగా పోవద్దు అని చెప్పాడు, పురుషులు మాత్రమే వెళ్ళండి అని చెప్పాడు. ఇక 6వదిగా అతడు చెప్పే విషయం ఏంటంటే, కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళండి, మొత్తం మీరు మీ పిల్లలు వెళ్ళండి, అయితే మీ మందలు మీ పశువులు ఇక్కడ ఉంచండి అంటున్నాడు. అనగా ఆస్తి మాత్రం ఐగుప్తులో ఉంచమంటా ఉన్నాడు. మిత్రులారా, మనం కుటుంబ సమేతంగా విడిపించబడితే సరిపోదు, కానీ మన ఆస్తి కూడా ఐగుప్తు నుంచి విడిపించబడాలి. చాలా భక్తి కలిగిన కుటుంబాల్లో వారి ఆస్తి మొత్తం ఐగుప్తులోనే ఉంటుంది. అనగా ఆస్తంతా దేవునికి కాకుండా సాతానుడికి ఉపయోగపడే విధంగా మాత్రమే ఉంటుంది. నీవు రక్షించబడిన విశ్వాసి అయితే నీ ధనము దేవునికి ఉపయోగపడాలి. అలా కాని పక్షంలో నీ ధనం ఐగుప్తులో ఉన్నట్టే లెక్క. ధనము దగ్గర ఒక భక్తుని యొక్క నిజస్వరూపం తెలుస్తుంది. అందుకే ప్రభువారు ధనమును గూర్చి మాట్లాడుతూ, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్పారు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయముండును అని మత్తయి 6:21లో ప్రభు చెప్పారు. అనగా నీ ధనము ఐగుప్తులో ఉంటే నీ హృదయం కూడా ఐగుప్తులోనే ఉంటుంది. నీ ధనము దేవుని సన్నిధిలో ఉంటే నీ హృదయం కూడా దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మందిరాల్లో సభ్యులుగా పెద్దలుగా ఉంటున్నా వారు హృదయాలు లోకంలో ఉండడానికి కారణం వారి ఆస్తి ఐగుప్తులో ఉండడమే. చాలామంది భక్తిలో ముందుకు సాగకుండా దిగజారిపోవడానికి, ఎదగకపోవడానికి భక్తి జీవితంలో అనేక ఆటంకాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ధనం కారణం. యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఒక యవనస్తుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను నిత్య జీవం పొందుటకు ఏ మంచి కార్యము చేయవలనని అడిగాడట. అందుకు ప్రభు అతన్ని చూచి, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ఈ విషయం మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు కనబడుతుంది. ఆ యవనుడు భక్తిలోనే ఉన్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, కానీ అతనిని పరిపూర్ణుడు కాకుండా ఆస్తి ఆటంకపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొద్దిమంది ఎన్ని కబుర్లైనా చెబుతారు, కానీ కనీసం దేవుని భాగం కూడా దేవునికి ఎవరు.
వారి ఉద్దేశంలో ఈ సొమ్ము ద్వారా పాస్టర్ గారు బాగుపడిపోతారని ఆలోచించుకొని దేవుని సొమ్మును ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఒక విషయం ఏంటనంటే, నీవు ఇస్తే నీవు దీవించబడతావు, ఇవ్వకపోతే నష్టపోయేది కూడా నీవే. పాస్టర్ గారు నువ్వు ఇచ్చిన ధనాన్ని సరిగా ఉపయోగించకపోతే ఆయన దేవునికి లెక్క అప్పగించుకుంటాడు. ఆయన సరిగా ఖర్చు పెట్టడం లేదని, స్వార్థం పెరిగిపోయిందని, సాతానుడి మోసములో పడి నీ ధనం నీ దగ్గరే ఉంచుకుంటే దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు. మృతికి తన కుమార్తె అయిన ఎస్తేరుతో ఒక మాట అంటాడు, నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాడట. ఎస్తేరు 4:14 ఈ విషయం మనకు కనబడుతూ ఉంది. అంటే ఎస్తేరు సహాయం చేసే స్థితిలో ఉండి కూడా సహాయం చేయకపోతే యూదులు చచ్చిపోరు. వారికి సహాయము వేరొక చోట నుండి వస్తుంది. కానీ సహాయం చేసే స్థితిలో ఉండి కూడా సహాయం చేయనందుకు ఎస్తేరు కుటుంబీకులకు శ్రమ కలుగుతోంది. మనము దేవునికి ధనము ఇవ్వనంత మాత్రం చేత సంఘములో దైవ సేవకుని కుటుంబంలో ఏ కార్యము ఆగిపోదు. కానీ ఇవ్వగలిగి ఉండి కూడా ముఖము చాటేస్తే నీకు శ్రమ. అవసరమైతే దేవుడు ఆకాశము తెరచి అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలకు మాత్రం ఏ ఇబ్బంది కలగదు. మీరు చూడండి, ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు కఠిన కరువు కాలంలో ఏలియాను దేవుడు మాంసము రొట్టెతో పోషించాడు. ఆ కాలంలో ఉన్న ధనికులకు ఆహారం లేకపోవచ్చు, కానీ ఆయనను నమ్ముకున్న వానికి ఏ కొదువా ఉండదు. తరువాత కాలంలో దేవుడు ఏలియాను సారేపతును ఊరికి పంపాడు. అక్కడ ఒక వెధవరాలు ఏలియాకు తనకున్న దానిలోనే చిన్న అప్పం మొదట తెచ్చిచ్చింది. తన జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేశాడు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని ఏలియా చెప్పిన రీతిగా ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చేది. ఈ విషయం 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14-15 వచనంలో మనకు కనబడుతూ ఉంది. ఒకవేళ ఆ విధవరాలు ఏలియాకు మొదట అప్పం తెచ్చుటకు ఇష్టపడకపోతే తనకున్న కొంచెం పిండి, కొంచెం నూనెను తన కొరకు తన కుటుంబం కొరకు వాడుకుని ఉంటే మరుసటి రోజు నుండి వారు పస్తులుండి బ్రతకలేక తనువును చాలించాల్సిన వారై ఉండాలి. కానీ ఆమె తెగించి మొదట దేవునికి ఇచ్చింది. కరువు కాలమంతా ఎవరైనా పస్తున్నారేమో, కానీ ఆమె ఇంటివారు పస్తులు లేరు. దేవుడు అందరి సొమ్ము వాడుకోడు, తనకిష్టమైన వారి సొమ్మును మాత్రమే వాడుకుంటాడు. ఆయన మన ధనమును వాడుకోవడం మన ధన్యత. ఆయనే గనుక వాడుకుంటే అచ్చుండని దేవుడు వెంటనే ఆశీర్వదిస్తాడు. అందుకనే సాతాను మన ధనాన్ని దేవునికి ఉపయోగపడకుండా చేస్తుంటాడు. ఐగుప్తులోని ఫరో చేతిలోని ఆస్తి ఉండేలా చూస్తుంటాడు. నీవు నేను ఇచ్చినంత మాత్రము చేత ఒక వ్యక్తి దీవించబడడు. దేవుడు దీవిస్తేనే ఒక వ్యక్తి దీవించబడతాడు. మనం ఇవ్వకపోయినా దేవుడు దీవించాలనుకుంటే ఆ వ్యక్తిని దేవుడు వృద్ధిలోనికి తెస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ, నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పట్లేదు, కానీ మీకు లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో పౌలు చెబుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఆశీర్వాదం మాత్రమే కాదు, కానీ పరలోకంలో కూడా ఆ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. కనుక ఈ లోకంలో దేవుని కొరకు తన బలమును కానీ, జ్ఞానమును కానీ, ధనమును కానీ, పరపతిని కానీ, సమయాన్ని కానీ ఉపయోగించిన వారు తాను ఉపయోగించిన కొలది పరలోకంలో సంపాదించుకుంటారు. కనుక మిత్రులారా, మనకున్న సమస్తము దేవునికి ఉపయోగపడేలాగా ఉండాలి. మన ఆస్తంతా ప్రభువుకు ఉపయోగపడాలి. ఒకవేళ మనకున్న సమస్తము ఐగుప్తు దేశంలో వదిలేస్తే దేవుడికి ఉపయోగపడదు. కనుక మనము, మన బిడ్డలు, మన యొక్క కుటుంబము, మనకున్న సమస్తము ఐగుప్తు నుంచి విడిపించబడాలి. అలా విడిపించబడిన రోజున 100 రెట్లు ఆశీర్వాదాలు పొందుతాం.
100 రెట్లు దీవెనలు పొందుతాం, 100 రెట్లు అభివృద్ధి చెందుతాం. కనుక సాతానుడు పెట్టే తంత్రాలకు లోనవ్వకుండా ప్రతి తంత్రాన్ని ఛేదించి పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనము ఐగుప్తును లేక పాపమును విడిచిపెట్టి పరమ కనాను వైపు, పరిశుద్ధత వైపు ప్రయాణాన్ని సాగిద్దాం. దేవుని ద్వారా దీవించబడదాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసు క్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ఈ రోజంతా మా జీవితంలో దీవెనకరంగా ఉంచమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సన్నిధి, సహవాసము, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.